నమో వెంకటేశాయ. ప్రణతాశ్రయణ దేవా శరణాయతన భావా గోవింద గోవింద. అరణ్యమధ్యేప్యసతా వివర్జితే శరణ్యమేకం సదుపాశ్రయం హితం వరేణ్యమేకాగ్రధియా కదాన్వహం హిరణ్యవర్ణాభముపాశ్రయే శివం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతపరార్భక నిశ్చయాఖ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. తపస్సు చేసుకుందామని ఇంట్లోంచి బయటికి వచ్చిన ధ్రువుడికి ఊరి బయట నారద మహర్షి గారు కనిపించారు. కనిపించి, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు మానావమానాలను గురించి సరిగ్గా తెలియదు, ఎవరో అవమానం చేశారు అనే కారణంతో నువ్వు ఇలా తపస్సుకు రావటం అనేది సరియైన పని కాదు. పోనీ నీ తల్లి చెప్పినట్లుగా నడుచుకుందాము అని అనుకున్నా సరే, నీ తల్లి చెప్పిందేమీ చిన్నపాటి దారి కాదు, అది యోగ మార్గం. ఆ యోగ మార్గంలో పట్టుకోవలసినటువంటి పరమాత్మ ఏమీ సులభంగా దొరకడు. అలా సులభంగా మునులకి, మహర్షులకి, మహానుభావులకే దొరకలేదు. నీలాంటి వాడికి తొందరగా ఏం దొరుకుతాడు? అందువల్ల ఈ కష్టమైన పనిని ఇప్పటికీ ప్రస్తుతానికి ఆపేసాయి. నీకంటూ ఓ కాలం వస్తుంది, నువ్వు పెద్దవాడివి అవుతావు, అప్పుడు తపస్సు అనే సంగతి చూసుకుంది కానివి అని అన్నాడు. అతో నివర్తతామేష నిర్బంధ తమ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే అని తేల్చాడు.
చేద్దుగానివి వయసు వచ్చిన తర్వాత చేద్దుగానివి, పెద్దవాడివి అయిన తర్వాత చేద్దుగానివి, ఇప్పుడు మరి చిన్నపిల్లవాడివి, ఇప్పుడు ఈ తపస్సులు ఈ యోగము ఇవన్నీ నీకొద్దు అని అని చూశాడు. ఇదైన తర్వాత కూడా తపస్సు వద్దంటున్నారు, నాకు కలిగిన కష్టానికి వేరే నివారణోపాయం లేదంటున్నారు. మా అమ్మేమో నాకున్న కష్టాలకి నివారణోపాయం కేవలం ఆ పరమాత్మను పట్టుకోవటమే అని చెప్పింది. మీరేమో దానికి వయస్సు సరిపోదంటున్నారు. మరేంటి ఇప్పుడు కష్టాలు అనుభవించమని మీ అభిప్రాయమా అని అడిగితే, ఎస్, అంతే అభిప్రాయం నాది అని నారద మహర్షి గారు అంటున్నారు. యస్య యద్దైవ విహితం సతేన సుఖదుఃఖయో ఆత్మానం తోషయందేహి తమసః పారమృచ్చతి అని. యస్య ఎవరికి యత్ దైవ విహితం, ఆ దైవం ప్రసాదించింది ఏముంటుందో, యస్య యద్ దైవ విహితం సహా ఆ మనిషి తేన ఆ దైవం ప్రసాదించిన దాంతో తృప్తిపడి ఊరుకోవలసిందే. దైవం ప్రసాదించటం అంటే దైవానికి ఎవరి మీద పక్షపాతం లేదు కాబట్టి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు తగినట్లుగానే దైవం అనేది ఇస్తుంది. ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడవలసిందే. యస్య యద్దైవ విహితం సతేన, అందులో సుఖం వచ్చినా తృప్తి పడవలసిందే, దుఃఖం వచ్చినా తృప్తి పడవలసిందే. కష్టమున్నా అదే తృప్తి, సుఖంగా ఉన్నా సరే అదే తృప్తి పడవలసిందే. సతేన సుఖదుఃఖయో ఆత్మానం తోషయందేహి, ఏమొచ్చినా సరే సంతోషంగా గనక ఉన్నట్లయితే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే సంతోషంగా ఉండటం అనే దాన్ని అలవాటు చేసుకున్నట్లయితే, దేహి ఈ దేహాన్ని ధరించిన ఎవరైనా సరే తమసహ పారం రుచ్చతి, ఈ కష్టాలకు మూలమైనటువంటి తమస్సు అజ్ఞానం దానికి అవతల తీరాన్ని కూడా చేరుకోగలుగుతాడు. ముందు కష్టాలను సహించటం అనే దాన్ని నేర్చుకుంటే ఆ కష్టాలకు మూల కారణాన్ని దాటగలుగుతాడు. ఇది అసలు విషయం. కాబట్టి కష్టం వచ్చింది నేను భరించలేను అని చిన్నపిల్లవాడివి నువ్వు అనొద్దు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే నేను చేసుకున్న దానికి ఫలితం అనుభవిస్తున్నాను, నేను చేసుకున్న దాన్ని బట్టి దైవం నాకు ఇది ప్రసాదిస్తోంది అనుకుని తృప్తిపడు. ఇలా తృప్తి పడటం అనేది నీకు మంచి చేస్తుంది అని నారద మహర్షి గారు అన్నారు. యస్య యద్దైవ విహితం సతేన సుఖదుఃఖయో ఆత్మానం తోషయందేహి తమసః పారమృచ్చతి అని. ఇప్పటికైతే పిల్లవాడిని తపస్సుకి ఆపటానికా అన్నట్లుగా చెప్తున్నారు, తపస్సుకి వెళ్లకుండా ఆపటానికి చెప్తున్నట్లుగా అంటున్నారు. కానీ పిల్లవాడికే కాదు, ధ్రువుడికి ఇప్పటికే కాదు, తర్వాతి కాలంలోనే కాదు, మానవ జాతికి సంబంధించిన ఏ వ్యక్తికైనా సరే సరిపోయేటువంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఉపదేశం చేస్తున్నారు. అసలు సుఖ దుఃఖాలను సమానంగా అనుభవించటం అనేది నేర్చుకుంటే సమస్యలు దాదాపుగా పోయినట్లే, సమస్యలను దాటినట్లే, సమస్యల మూలాన్ని కూడా దాటినట్లే అని చెప్తున్నారు. అదే సమయంలో ద్వంద్వ సహనం అనేటువంటి తితిక్ష గురించి కూడా ఇదే శ్లోకంలో ఇదే మాటల్లో మాట్లాడుతున్నారు. యస్య యద్దైవ విహితం సతేన సుఖదుఃఖయో ఆత్మానం తోషయన్ దేహి తమసః పారమృచ్చతి అని. పోనీ ఒకవేళ కష్టం కలిగితే పర్వాలేదు, కష్టాలను ఏదో విధంగా ఓర్చుకుంటాను, సుఖం కలిగితే చెప్పనక్కర్లేదు సంతోషంగానే ఉంటాను, సమస్థితిని ఏదో విధంగా సాధిస్తాను, కానీ చుట్టుపక్కల వాళ్ళు అలా ఉండనివ్వట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు మాటలతో పొడుస్తున్నారు, లేదా రకరకాల చర్యలతో ఇరిటేట్ చేస్తున్నారు, ఏం చెయ్యాలి అని అడిగితే దానికి కూడా సమాధానం మహర్షి గారు చెప్తున్నారు. గుణాధికాన్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ న తాపైరభిభూయతే అని. చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఇరిటేట్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంటే, వాళ్ళు అలా మాట్లాడుతుంటే, లేదా వాళ్ళలా పనులు చేస్తుంటే, వాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఎక్కడ లేని తాపం కలుగుతోంది అని అంటున్నావు కదా. అసలు అలా తాపం కలిగించుకోకూడదు. నా తాపైరభిభూయతే, నేను చెప్పినట్లుగా కనుక నువ్వు నడుచుకుంటే వాళ్ళ ద్వారా వచ్చే ఏ తాపము నీకు రాదు. ఎలా నడుచుకోవాలి అంటే గుణాధికాత్ ముదం లిప్సేత్, నీకంటే గుణాల పరంగా చూసుకున్నప్పుడు ఉత్తమ గుణం కలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడిని నువ్వు కనుక చూడటం తటస్థిస్తే, వాడిని నువ్వు చూస్తే
వాణ్ణి చూసి సంతోషపడటం అని నేర్చుకో. ఉత్తమ గుణాలు కాదు, ఉత్తమ గుణాలకు ఫలితాలు సుఖమో ఇంకొకటో సంపదలో ఏవి నీకంటే ఎక్కువ కనిపించినా సరే అలా కనిపించిన వాళ్ళని చూసి సంతోషపడటం, అకారణంగా సంతోషపడటం, ఎవరు బాగున్నా సంతోషపడటం అని నేర్చుకో. గుణాధికాత్ ముదం లిప్సేత్. నీకంటే ఎక్కువగా ఎవరైనా ఉంటే గుణాల్లో కానీ గుణాల ఫలితాల్లో కానీ ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా సంతోషాన్ని పొందుతూ ఉండు, వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉండు. గుణ అధమాత్. నీకంటే గుణం తక్కువగా ఎవరైనా ఉండి వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారని అనుకుంటే అసలు వాళ్ళని చూసి ఇరిటేట్ అవ్వద్దు, వాళ్ళని చూసి జాలిపడు. అనుక్రోశం గుణాధమాత్. నీకంటే గుణాల్లో తక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని చూసి ఆ చర్యలను ఆ ప్రవర్తనను చూసి జాలిపడుతూ ఉండు. అనుక్రోశం గుణాధమాత్. నీతో సమానంగా ఉన్నారు, నీలాగే ప్రవర్తిస్తున్నారు, అన్నీ నీతో సమానంగా ఉన్నాయి అని అనుకుంటే మైత్రీం సమానాదన్విచ్చేత్. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేసేయి. అన్నీ నీతో సమానంగా ఉన్నాయి కదా, నిన్ను వాళ్ళు పాడు చేసే పరిస్థితిలో ఏమీ లేరు, నిన్ను కించపరిచే పరిస్థితి అసలే లేదు, సమానంగానే ఉన్నప్పుడు హాయిగా వాళ్ళతో స్నేహం చేసేయి. అంతే తప్ప నాతో వీళ్ళు సమానంగా ఉన్నారు అని నువ్వు ఫీల్ అవ్వద్దు. గుణాధికాన్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ న తాపైరభిభూయతే అని మహర్షి గారు అంటున్నారు. సామాన్యంగా ఎవరికైనా సరే తమకంటే ఎక్కువగా ఉన్నవారిని, ఏవి ఎక్కువగా ఉన్నా సరే ఎక్కువగా ఉన్నవారిని చూస్తే వాళ్ళ మీద అసూయ కలుగుతుంది. ఆ అసూయ ద్వారా వాళ్ళు ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంది. వాళ్ళు నన్ను ఇరిటేట్ చేయటానికే ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది. అలా అనిపించటం వలన అనవసరమైనటువంటి మానసికమైన పరితాపం ఏర్పడుతుంది. అలా కాకుండా అలాంటి వాళ్ళని చూసి అసూయపడటం మానేసి సంతోషపడటం ప్రారంభిస్తే ఆ సంతోషంలో వాళ్ళు చేసే పనులన్నీ కొట్టుకుపోతాయి, వాళ్ళు చేసే పనులు తప్పుగా అనిపించవు, కాబట్టి అవి ఇబ్బంది పెట్టవు. ఎవరైనా తక్కువ స్థాయి వాళ్ళని చూస్తే వాళ్ళ మీద ఒక తిరస్కార భావం కలుగుతుంది జనాలకి. ఆ తిరస్కార భావం గనక ప్రారంభమైతే వాళ్ళని ఏం చేసినా సరే అసహ్యంగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ అసహ్యంగా అనిపించటం ప్రారంభమైతే వాళ్ళ ద్వారా తాపం అనేది మళ్ళీ ఏర్పడుతుంది. వాళ్ళ మీద అసహ్యం అనేది తగ్గించుకుని వాళ్ళ మీద జాలి అనేది పెంచుకుంటే ఈ జాలిలో వాళ్ళు చేసే తప్పులన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు వాళ్ళ ద్వారా ఏ కష్టము ఏ ఇబ్బంది రాదు. ఎవరైనా తనతో సమానంగా ఉండటం చూస్తే వాళ్ళతో పోటీ అనే భావన మానవులకు వస్తుంది. తమతో సమానంగా ఉంటే సమానంగా ఉండే వాళ్ళకంటే ఒక్క అడుగు నేను ముందు ఉండాలి అనే భావన వస్తుంది, పోటీ వస్తుంది. ఆ పోటీ అనేది వచ్చిన మరుక్షణం వాళ్ళని ఎలా తొక్కాలి, వాళ్ళని దాటి ఎలా వెళ్ళాలి అని అనవసరమైన భావనలు పుట్టుకొస్తాయి. వాటితో ఎక్కడ లేని మానసికమైన కష్టాలు వస్తాయి. అలా కాకుండా వాళ్ళతో స్నేహమే చేసేస్తే, మనతో సమానంగా ఉన్న వాళ్ళతో స్నేహమే చేసేస్తే ఫ్రెండ్షిప్లో ఏమీ తప్పులు కనిపించవు కదా, అన్నీ కొట్టుకుపోతాయి, వేరే భావనలు బాధించవు అని మానవ జాతి మొత్తానికి న తాపైరభిభూయతే అని మానసికమైన కష్టాలు లేకుండా ఉండటానికి గల దారులను మహర్షి గారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. గుణాధికాత్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ న తాపైరభిభూయతే అని. మానవజాతి మొత్తానికే కాదు, యోగ సాధన చేసే వాళ్లకు కూడా కావలసినటువంటి సామగ్రిని మహర్షి గారు ఇందులో అందిస్తున్నారు. పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి మైత్రీ ముదిత ఉపేక్ష, మైత్రీ ముదిత ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం చిత్తప్రసాదనం అనేటువంటి సూత్రంలో ఉండేటువంటి మైత్రి, సమానంగా ఉండే వాళ్ళతో మైత్రి, ఎక్కువ ఉండే వాళ్ళతో ముదిత సంతోషపడటం, తనకంటే అధర్మ మార్గంలో వెండే వాళ్ళ పట్ల ఉదాసీనత ఉపేక్షాణం, ఇలాంటి భావాలు గనక అలవాటు చేసుకున్నట్లయితే మనస్సు ప్రసన్నమైపోతుంది, మనసులో ఉండేటువంటి తాపాలు ఏవి బాధించవు అని చెప్పినటువంటి విషయాలనే మహర్షి గారు ఇక్కడ కూడా చెప్తున్నారు. గుణాధికాత్ ముదన్ లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ న తాపైరభిభూయతే
అని. ఇలా చెప్పి నారద మహర్షి గారు ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు మాట్లాడుతున్నాడు. ధ్రువ ఉవాచ సోయం శమో భగవత సుఖ దుఃఖ హతాత్మనాం దర్శిత కృపయా పుంసాం దుర్దర్శోద్ అస్మద్విధైస్తు యః అని. అయ్యా, మీరు చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పింది ఏంటి అని నాకు తెలుస్తోంది. మీరు చెప్పింది శమః, శమం అంటే మనస్సును నిగ్రహించుకోవటం. కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాలకు కారణమైన వాళ్ళు ఎదురుకుండానే ఉన్నప్పుడు, కష్టాల మీద, ఆ మనుషుల మీద, ఆ సందర్భాల మీద, వీటి మీద కోపం రాకుండా నిగ్రహించుకోవటం అనేటువంటి శమం గురించి మీరు చెప్తున్నారు. నాకున్న కష్టాలకి కారణమైన వాళ్ళని చూసినప్పుడల్లా నేను కోపం తెచ్చుకోకూడదు అన్నట్టు మీరు చెప్తున్నారు. సోయం శమః భగవత, మీరు చాలా పూజ్యులు, మీరు చక్కగా శమం గురించి చెప్తున్నారు. ఈ శమం అనేది సుఖ దుఃఖ హతాత్మనాం దర్శిత. సుఖం ఎక్కువైపోయినా సరే మానసికంగా చాలా అలజడి వస్తుంది. దుఃఖం, కష్టం వచ్చినా సరే మానసికంగా అలజడి ఏర్పడుతుంది. సుఖంలో ఉండేటువంటి అలజడులు అవి వేరు, సుఖం ఎక్కువైపోతే వచ్చే అలజడులు అవి వేరు. కష్టాలు వస్తే అలజడులు అందరూ మాకు తెలుసు అని అనుకుంటారు. సుఖాలు కూడా ఎక్కువ వస్తే వాటి ద్వారా వచ్చే అలజడులు చాలా ఉంటాయి. ఇది ఎప్పుడు ఆగిపోతుందో, ఇంతకంటే ఎక్కువ ఇంకోటి ఉందేమో, అది నా శత్రువు అనుభవిస్తున్నాడేమో, లాంటి భావనలు ఎన్నో ఇబ్బంది పెడతాయి. ఈ రకంగా సుఖము దుఃఖము రెండు కూడా మనసును దెబ్బతీస్తూనే ఉంటాయి. అలా సుఖాలు దుఃఖాలు మనసుల్ని దెబ్బతీస్తూ ఉంటే అలాంటి మనసు కలిగిన వారికి సుఖ దుఃఖ హత ఆత్మనాం సోయం శమః భగవత దర్శిత. ఈ శమం అనేది గనక అలవాటైతే, మీరు చెప్పినట్లుగా అసలు ఓర్పుగా ఉండటం, సుఖం వచ్చినా సరే ఎక్కువ సంతోషపడకపోవటం, కష్టం వచ్చినా సరే ఎక్కువగా దాని గురించి బాధపడకపోవటం, ఇలాంటివి అలవాటు చేసుకుంటే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అని తెలిసిపోతోంది. భవతా దర్శిత, మీరు చక్కగా దాన్ని చూపించారు. అందులోనూ కృపయా, నా మీద దయతోనే చెప్పారు. లేకపోతే ఊరు బయట కనిపించి అడ్డం పడి నెత్తి మీద చేయి పెట్టి ముద్దుగా పలకరించి నువ్వెవరివి, ఎందుకు వెళుతున్నావు, ఏం చేయడానికి వెళుతున్నావు అనేవన్నీ అడిగి ఇంత ముద్దుగా చెప్తున్నారు అంటే కృపయా, నా మీద దయతోనే చెప్తున్నారు. ఇది నాకొక్కడికే కాదు, పుంసాం దర్శిత, అందరికీ ఉపయోగించే విషయంగానే మీరు కూడా చెప్తున్నారు. దర్శిత కృపయా పుంసాం, మీరు చెప్తేనే ఈ విషయం తెలుస్తుంది, మీరు చెప్పకపోతే ఈ విషయం ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు అందులో కొట్టుకుపోవటం, కష్టం వచ్చినప్పుడు దానికి ఎదురుయిద్దామని ప్రయత్నం చేయటం, దీంట్లోనే అందరూ తలమునకలై ఉంటారు. అందరూ సుఖ దుఃఖ హతాత్మనాం కదా, ఎవరికీ అర్థం కాదు. దుర్దర్శ అస్మద్విధైస్తు యః, ఇది మాలాంటి వాళ్ళని ఎవరూ కూడా మీరు ఉపదేశం చేసిన విషయాన్ని మా అంతటా మేము తెలుసుకోలేము, మా అంతటా మాకు తెలిసే విషయం కాదు ఇది. దుర్దర్శ అస్మద్విధైస్తు యః, ఒకవేళ తెలిసినా ఎప్పటికో అనుభవాలు దెబ్బతీయగా తీయగా తీయగా ఎప్పటికో అర్థమైతే అర్థం అవ్వాలి. ఎప్పటికో లాంగ్ రన్లో ఈ విషయం తెలిస్తే తెలియాలి, అంతే తప్ప మా అంతటా మాకు తొందరగా అర్థమయ్యే విషయం కాదు ఇది. దాన్ని మీరు నా మీద దయతో అందరికీ ఉపయోగించే విషయాన్నే శమం అనేదాన్నే చెప్తున్నారు. చాలా సంతోషం. సోయం శమో భగవత సుఖదుఃఖ హతాత్మనాం దర్శిత కృపయా పుంసాం దుర్దర్శోస్మద్విధైస్తు యః. కానీ అథాపి మే అవినీతస్య క్షాత్రం ఘోరముపేయుష సురుచ్యా దుర్వచో బాణైః న భిన్నే శ్రయతే హృది అని చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాడు చిన్నపిల్లవాడు. అథాపి, మీరు చెప్పేది చాలా విలువైన విషయం అని నాకు తెలుసు, మీరు చెప్పే విషయం మీరు చెప్తే తప్ప నేను తెలుసుకోలేను అని కూడా నాకు తెలుసు. కానీ మీరు చెప్పే విషయం నా హృదయంలో నిలవటం లేదు. చిల్లికుండలో నీళ్లు నిలవనట్లుగా నా హృదయంలో మీరు చెప్పే మాటల తాలూకు తాత్పర్యం నిలవటం లేదు. న శ్రయతే హృది, ఎందుకు నిలవటం లేదు అంటే బేసిక్గా నేను క్షాత్రం ఘోరముపేయుష, క్షత్రియుణ్ణి.
క్షత్రియ ధర్మాలు, క్షత్రియుల స్వభావాలు నాలో సమృద్ధిగా ఉన్నాయి. క్షాత్రం ధర్మం, ఆ క్షత్రియుల యొక్క సహజ సిద్ధమైన స్వభావాలు నాలో నిండా ఉన్నాయి. క్షాత్రం ధర్మం ఉపేయుష. ఈ క్షాత్రం ధర్మం ఉపేయుష వలన, ఆ క్షత్రియ స్వభావం నన్ను తోస్తూ ఉండటం వలన అవినీతస్య, నాకు మీరు చెప్పింది వినయంగా వినాలి అని అనిపించడం లేదు. మీరు చెప్పింది విలువైంది అని తెలుస్తోంది, కానీ వినయంగా విందాము అని అనిపించడం లేదు. వినయం లేందే విన్న విషయం లోపలికి వెళ్ళదు, అది నాకు తెలుసు. నేను అవినీతుడుగా ఉన్నాను, నేను అవినయంగా ఉండటానికి నాకున్న క్షాత్ర స్వభావం అనేది ఉపోద్బలకంగా ఉంది. అథాపిమే అవినీతస్య క్షాత్రం ఘోరముపేయుష. నేను ఇలా ఉన్నాను కాబట్టి సురుచ్యాః దుర్వచః బాణైః భిన్నే న శ్రయతే హృది. సురుచి గారు, మా పినతల్లి గారు, ఆవిడ పలికినటువంటి మాటలు అవి తూటాల్లాగా నా హృదయాన్ని చిల్లులు పొడి చేసినాయి. అవి బాణాల్లాగా నా హృదయానికి గుచ్చుకుని ఉండేసరికి నా హృదయానికి తూట్లు పడిపోయింది. నా హృదయానికి తూట్లు పడిపోవటం వలన ఆ తూట్లు పడిన హృదయంలో చిల్లులు పడ్డ కుండలో నీళ్లు నిలవనట్లుగా మీరు చెప్పినటువంటి శమం అనేది నిలవటం లేదు. అదేంటి, ఆవిడ చెప్పిన మాటలన్నీ మర్చిపో, ఆవిడతో స్నేహం చేయి, లేకపోతే ఆవిడ మీద జాలి చూపించు, లేదా ఆవిడంటే గౌరవాన్ని ప్రదర్శించు అని చెప్పాను కదా అంటే ఎక్కడి నుంచి చేస్తాను? అది నా స్వభావం కాదు. నాకు వినయం అనేది ఇంకా అలవాటు కావటం లేదు. వినయం రాలేదు, నాకు వినయం లేదు. నాకున్న ధర్మం, నాకున్న స్వభావం నన్ను దీనికి ప్రతీకారాన్ని నువ్వు తీర్చుకో అని తోస్తోందే తప్ప, నువ్వు ఉపశమంగా ఉండు, కూర్చో, ఇలాగే అనేవాళ్ళు అంటూ ఉంటారు, పట్టించుకోవద్దు, దులిపేసుకో అని అంటే ఒప్పుకోవటం లేదు. కాబట్టి మీరు చెప్పినటువంటి ఉపశమం, శమం అనేది నా మనసును చేరటం లేదు, లేదా ఆ ఉపశమాన్ని నా మనసు అంగీకరించటం లేదు. అథాపిమే అవినీతస్య క్షాత్రం ధర్మం ఉపేయుష సురుచ్యా దుర్వచో బాణైః న భిన్నే శ్రయతే హృది. మీరు చెప్పింది ఏది నా మనసులో నిలవటం లేదు. మనసుకు ఎక్కుతోంది, అర్థమవుతోంది, విలువైన విషయం అని తెలుస్తోంది, మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరని అనిపిస్తోంది, మీరు చెప్తే తప్ప తెలియదు అని కూడా అనిపిస్తోంది, కానీ నిలవటం లేదు. అందువల్ల ఈ నిలవని విషయం మీరెందుకు చెప్పటం? నాకు ఉపయోగించే విషయం ఏమన్నా ఉంటే అది చెప్పండి. నాకు ఉపయోగించే విషయం ఏమిటి అంటే, పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధు వర్తమమే బ్రూహ్యస్మత్ పితృభిర్బ్రహ్మన్ అన్యైరప్యనధిష్ఠితం. దీని గురించి నాకు చెప్పండి అని ధ్రువుడు అన్నాడు. నేనేదో తండ్రి ఒడిలో కూర్చోవడానికి వెళితే వాళ్ళు తోసేశారని మళ్ళీ తిరిగి తండ్రి ఒడికి ఎక్కాలని తపస్సుకు రావట్లేదు. ఈరోజు ఒడిలోంచి బయటికి తోసేసిన వాళ్ళు రేపు సింహాసనం మీద నుంచి కూడా తోసేస్తారు, లేదా సింహాసనాన్ని ఎక్కనివ్వరు. కాబట్టి సింహాసనం ఎక్కటానికి నేను తపస్సు చేసుకోవాలి అని కూడా రావటం లేదు. ఈ ఒడి కాదు, ఈ సింహాసనం కాదు, అసలు ఎవరూ ఎక్కలేనంత పై స్థాయి పదవి ఏమైనా ఉంటే ఆ పదవి ఎక్కాలి అని బయలుదేరాను నేను. పదం త్రిభువనోత్కృష్టం, అలాంటి స్థానం కావాలి నాకు. పదం త్రిభువనోత్కృష్టం, ముల్లోకాల కంటే కూడా పైన ఉండాలి ఆ పదవి, ముల్లోకాల కంటే కూడా పైన ఉండాలి ఆ స్థానం. 3 భువనాల్లోనూ ఉత్కృష్టమైన స్థాయి అవ్వాలది. మా నాన్నగారు ఒడి కాదు, ఆయన ఇచ్చే సింహాసనము కాదు, ముల్లోకాలలోనూ పైన ఉండేటువంటి పదవి కావాలి. అలాంటి పదవిని జిగీషోహో గెలవాలి, తపస్సుతో సాధించాలి అని నేను బయటకు వచ్చాను. అలాంటి పదవిని సాధించటానికి సాధు వర్త్మ, మంచి మార్గం అనేది ఏమైనా ఉంటే నాకు దాని గురించి బ్రూహి చెప్పు. ముల్లోకాలలోనూ పై స్థాయి పదవి ఉంటే ఆ పదవిని చేరుకోవటానికి దారి, మంచి దారి, ఆ మంచి దారిని గురించి నాకు చెప్పు. బ్రూహి, ఎలా ఉండాలి ఆ పదవి అంటే, అస్మత్ పితృభిః, మా తండ్రి గారు కాదు, మా తాతగారు కాదు, ఆ పై ఆయన కాదు, ఎవరు కూడా అలాంటి పదవిని చేరి ఉండకూడదు. అస్మత్ పితృభిః అనధిష్ఠితం,
మా తండ్రుల తరాల్లో ఎవరూ కూడా ఆ పదవిని పొంది ఉండకూడదు. అలాంటి పదవిని నాకు ఇవ్వాలి, అలాంటి దారి చెప్పు. కేవలం మా వాళ్ళు కాదు, అన్యైరపి, ఇంకెవరూ కూడా అలాంటి స్థానాన్ని పొంది ఉండకూడదు. అన్యైరప్యనధిష్ఠితం, అలాంటి పదాన్ని చేరే దారి నాకు చెప్పు. అంతే తప్ప శమంగా ఉండు, ఓర్పుగా ఉండు, దులపరించుకో అని చెప్తే నా మనసుకు ఎక్కదు, నేను దాన్ని వినలేను అని ధ్రువుడు ఖచ్చితంగా చెప్పాడు. పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్మమే బ్రూహ్యస్మత్ పితృభిర్బ్రహ్మన్ అన్యైరప్యనధిష్ఠితం అనే ఈ మాటలు. ఓ పిల్ల బుడంకాయ్, ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బ్రహ్మన్ అని నన్ను పిలుస్తున్నావు, పైగాను ఓ బ్రహ్మర్షివి అంటున్నావు. అసలు ఇంతకీ నేనెవరో నీకు తెలుసా? నేనెవరో తెలిసే నువ్వు మాట్లాడుతున్నావా? నాకు నువ్వెవరో తెలుసు, నేనెవరో నీకు తెలుసా అని నారద మహర్షి గారు అడుగుతారు కదా. అందుకని దానికి సమాధానం ఈ పిల్లవాడు చెప్తున్నాడు. నూనం భవాన్ భగవతః యోంగజ పరమేష్ఠిన వితుదన్నటతే వీణాం హితార్థం జగతోర్కవత్ అని. మీ గురించి తెలియకపోవటం ఏంటి? మిమ్మల్ని చూడంగానే కనిపెట్టేశాను మీ నారద మహర్షి అని. మీ నారద మహర్షి అని నాకు తెలిసిపోయింది. నూనం, ఖచ్చితంగా, సందేహమే లేదు. భవాన్, మీరు భగవతః పరమేష్ఠినః అంగజః, భగవతః పూజనీయుడైనటువంటి పరమేష్ఠినః బ్రహ్మగారికి అంగజః, ఆయన ఒడిలోంచి పుట్టినటువంటి వారు. ఉత్సంగాన్నారదో జజ్ఞే అని అనుకున్నాం కదా. బ్రహ్మగారి ఒడిలోంచి ఆయన మానసపుత్రుడిగా వచ్చినటువంటి వారు మీరు. మీరే అని నేను ఎలా కనిపెట్టాను అంటే, వితుదన్నటతే వీణాం, మీరు వీణ మీటుకుంటూ తిరుగుతున్నారు కదా. మీ చేతిలో వీణ ఉంది, వీణ నాతో మాట్లాడుతున్నా సరే మీటుతూనే ఉన్నారు, వీణ మీటకుండా క్షణకాలం ఉండటం లేదు అంటే ఈ వీణావాదన లింగం అనేది మీరు నారద మహర్షి అని తెలియ చెప్పేస్తోంది. మీకు తప్ప ఇలా వీణ మీటే స్వభావం ఎవరికీ లేదు. అందులోనూ అటతే, ఇలా తిరిగే స్వభావం కూడా ఇంకెవరికీ లేదు. అందులోనూ హితార్థం జగతః, ఈ లోకం మొత్తానికి హితాన్ని అందించడానికి తిరుగుతూ ఉండటం అనేటువంటి మీ స్వభావం ఇంకెవరికీ లేదు. ఆ స్వభావాన్ని బట్టి కూడా కనిపెట్టేయచ్చు. వీణ మీటటం దీన్ని బట్టి కనిపెట్టచ్చు. ఎవరు కనిపించినా సరే వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకోవటం అనే స్వభావాన్ని బట్టి కనిపెట్టచ్చు. అలా మంచి జరగటం కోసం ప్రపంచమంతా తిరుగుతూనే ఉండటం అనేటువంటి స్వభావం ద్వారా కూడా కనిపెట్టచ్చు. మీరే అని కనిపెట్టేశాను. అందులోనూ జగతః అర్కవత్, సూర్యుల్లాగా వెలుగుతున్నారు. సూర్యుడు అంటే ఎవరికైనా ఏమైనా తెలుసా అని ఎవరిని అడగాలి. అలాగే నారద మహర్షి గురించి తెలుసా అని ఎవరిని అడగాలి. నేనేమైనా రాబోయే కాలంలో ఉండే పిల్లవాడిని నారద మహర్షి గురించి ఇంకో మహర్షి గురించి తెలియకుండా పెరగటానికి? నేను ఈ కాలం పిల్లవాడిని కదా, కాబట్టి మీరే అని నాకు తెలుసు. నూనం భవాన్ భగవతః యోంగజ పరమేష్ఠిన వితుదన్ నటతే వీణాం హితార్థం జగతోర్కవత్ అని చెప్పాడు. పనిలో పని మీరు ప్రపంచం మొత్తానికి హితం చేసేవారు కదా, అలాంటి వారు నా ఒక్కడికి హితం చేయలేకపోతారా? నాకు కావాల్సిందేంటో చెప్పలేకపోతారా? నాకు కావాల్సిందేముంది, మా తండ్రులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎవరూ ఎక్కనటువంటి ఒక స్థానం అని కావాలి. దానికి కావాల్సిన దారి మీరు చూపిస్తే చాలు అని అడగటం అనే పని కూడా చేశాడు. చేసేసరికి నారద మహర్షి గారు ఏమనుకున్నారు అని మైత్రేయ మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహ తంబాలం సద్వాక్యమనుకంపయ. ఇత్యుదాహృతం ఆకర్ణ్య, ఈ రకంగా పిల్లవాడు చెప్పేసరికి నారద మహర్షి గారు ఓర్పుగా విన్నారు. విని ఆహా వాడే వీడు అని మనసులో అనుకున్నారు. భగవాన్ పూజనీయుడు, అన్ని కాలాల్లో జరిగినవన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి నారద మహర్షి గారు, నారద తదా, అప్పుడు వెంటనే ప్రీతః, చాలా సంతోషంగా ఆయనతో మాట్లాడారు. ప్రీతః ప్రత్యాహ, ప్రత్యాహ సమాధానం చెప్పారు. తం బాలం, ఇంతకుముందు చూశారు ఈయన్ని, గత జన్మలో ఈయన ఎవరు అని తెలుసు ఈయనకి, ఆయనే ఈయన.
గత జన్మలో ఇతను పెద్ద మహర్షి, పేరు పెద్దగా ప్రసిద్ధిలో లేదు కానీ పెద్ద మహర్షి. ఆ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక చిన్న రాజకుమారుడు పిల్లవాడు ఒకడు ఆయన ముందు కళ్ళ ముందు తిరిగాడు. రాజకుమారుడు అంటే ఎంత మేకప్ చేసి పెడతారు, ఎంత అలంకారం చేసి పెడతారు. అబ్బో, చాలా అందంగా తయారు చేశారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడిని చూడంగానే ఈ మహర్షి గారికి మనస్సు కాస్తంత చెలించింది. మామూలుగా అప్పటికి వైరాగ్యంతో నిండిపోయి ఉన్నాడు, ఎవరిని చూసినా చలించని పరిస్థితిని చేరుకున్నాడు. కానీ ఆ పిల్లవాడిని చూడంగానే ఎందుకో ఆయన మనస్సు చలించిపోయింది. చిచి చిచి, నేను ఇలా పెరగలేకపోయాను కదా అని అనుకున్నాడు. అలా అనుకోవటంతో ఈయన తపస్సంతా కూడా ఆ కోరిక వైపుగా మళ్ళీపోయి ఆయన పై జన్మలో ధ్రువుడుగా ఉత్తానపాదుడికి కొడుకుగా పుట్టాడు. మహర్షి కాబట్టి తనలో ఉండేటువంటి తపస్సు చేయాలి అనే కోరికని అణుచుకోలేకపోతున్నాడు. రాజకుమారుడుగా పుట్టాలి అనేటువంటి కోరికను తీర్చుకున్నాడు కాబట్టి ఆ రాజకుమారుడుగా నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెల్లడిస్తున్నాడు. కాబట్టి తం బాలం, ఆయనే ఈయన అనటానికి చక్కటి చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాడికి మనం మంచి చెప్పచ్చు, మంచి చెప్తే మంచి స్థానానికి వెళతాడు అని అనుకుని సద్వాక్యం, మంచి మాట ప్రత్యాహ చెప్పాడు. మరి ఈయనకి మంచి చెప్తే నారద మహర్షి గారికి ఏం దక్కుతుంది అంటే ఏమీ దక్కదు. అనుకంపయ, దయతో చెప్పాడు. దయను తీర్చుకోవటం కోసం చెప్పాడే గాని లాభాపేక్షతో ఏమీ చెప్పలేదు. ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీత ప్రత్యాహ తంబాలం సద్వాక్యం అనుకంపయ అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. నారద ఉవాచ, నారదుడు ఏం చెప్పాడు అంటే, అబ్బాయి, నేను ఇందులో చెప్పవలసింది ఏమీ ప్రత్యేకంగా లేదు. జనన్యాభిహిత పంథా సవై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవస్తం భజ తత్ప్రవణాత్మన అనే చెప్పాలి అని అన్నాడు. జనన్య, నీ తల్లి నీకు చెప్పింది కదా, అభిహిత, నీ తల్లి నీకో దారి చెప్పింది కదా, ఆ దారే సరి అయిన దారి. జనన్యా అభిహిత పంథా, నీ తల్లి నీకు చూపించిన దారి, నీ తల్లి నీకు చెప్పిన దారి, అదే సవై, అదే నిశ్రేయసస్యతే భవతి, నీకు మంచికి అదే దారి అవుతుంది. నిశ్రేయసస్య, మంచి కంటే ఎక్కువగా ఉండేటువంటి పరమ ప్రయోజనానికి కూడా అదే దారి అవటానికి అవకాశం ఉంటుంది. జనన్యా అభిహిత పంథా సవై నిశ్రేయసస్యతే, ఆ దారి ఏంటి అంటే భగవాన్ వాసుదేవ, ఆవిడ చెప్పిన దారి ఒకటే. ఆ వాసుదేవుడు, ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆయనే ఆవిడ చెప్పిన దారి. తంభజ, ఆ దారినే పట్టుకో, ఆ వాసుదేవుడినే పట్టుకో. కానీ తత్ప్రవణ ఆత్మన, నేను చెప్పాను కదా ఆయన్ని పట్టుకోవటం అంతే అనేది అంత సులభం కాదు అని. అందువల్ల మనస్సును మొత్తాన్ని ఆయన వైపుకి మళ్ళించేసేసి, మనస్సు అనేది ఒక పారే నీరైతే ఆ పారే నీటిని మొత్తాన్ని ఆయన మీదకే మళ్ళించి తత్ప్రవణాత్మన, ఆయన మీదే ఏకాగ్రతను సాధించి ఆ దారిని, ఆయన్ని పట్టుకో. భగవాన్ వాసుదేవ తం భజ తత్ప్రవణాత్మన అని నారద మహర్షి గారు అన్నారు. నీ తల్లి నీకు చెప్పింది, నీ తల్లి నీకు కావలసినటువంటి మంచి కోసం ఒక దారి చెప్పింది, ఆ దారి భగవాన్ వాసుదేవ అని అనుకునేవు. ధర్మార్థ కామమోక్షాఖ్యం య ఇచ్చే శ్రేయ ఆత్మన ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం అనే మాట ఉంది. నువ్వే కాదు, ఎవరు ఏమి కావాలనుకున్నా సరే దానికి ఒకే ఒక ఉపాయం, ఆ కోరికను తీర్చుకోవటానికి ఒకే ఒక ఉపాయం ఆ భగవాన్ వాసుదేవ, ఆ పరమాత్మ యొక్క పాదాలను పట్టుకోవటం అనేది ఒకే ఒక ఉపాయం ఉంది. ధర్మ అర్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చేత్ శ్రేయ ఆత్మన, ఎవరైనా సరే తనకు మంచి కావాలి అని కోరుకుంటారు. శ్రేయ ఆత్మన ఇచ్చేత్, ఎవరైనా సరే నాకు మంచి కావాలి అనే కోరుకుంటారు. ఆ మంచి ఏది మంచి ఏది చెడు అని సరిగ్గా తెలియక ఇటు అటుగా కోరుకుంటారు. మంచిని 4గా విభాగం చేసుకోవచ్చు. ఒకటి ధర్మం,
రెండవది ఆ ధర్మం ద్వారా వచ్చేటువంటి అర్థం, ధార్మికంగా మనకు లభించేటువంటి సంపదలు మొదలైనటువంటివి, ఆ ధార్మికమైనటువంటి సంపదల ద్వారా మనకు తీరేటువంటి కోరికలు, కామం మూడవది. ఈ మూడిటితో సంబంధం లేకుండా ఈ మూడిటిని తోసేసిన తర్వాత దొరికేటువంటి మోక్షం, ఇదే మంచిది. దీన్ని మించిన మంచి అనేది ఈ లోకంలో లేదు. ఒకవేళ మంచి అని అనిపిస్తే అనిపించుకునేవాడికి సరిగా అనిపించడం లేదనుకోవాలే తప్ప అవేం మంచివి కావు. మంచి అంటే ఈ దారిలో వెళ్ళేవే మంచి. ధర్మార్థ కామాలు, వాటితో సంబంధం లేనటువంటి మోక్షం, ఈ రెండే మంచులు, లేదా ఈ నాలుగే మంచులు. అలాంటప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాఖ్యం శ్రేయ, ఈ ధర్మార్థకామ మోక్షాలు అనేటువంటి మంచిని యహ ఇచ్చేత్, ఎవరు కోరుకున్నా సరే, అందులోనూ ఆత్మనః తనకు మంచి చేసేటువంటి వీటిని ఎవరు కోరుకున్నా సరే, య ఇచ్చేత్ శ్రేయ ఆత్మనః, దానికి కారణం, ఈ మంచికి కారణం, ఈ శ్రేయస్సుకి కారణం ఒకే ఒకటి ఉంది. ఏకమేవ, ఒకే ఒకటి ఉంది. ఏకమేవ, ఏమది అంటే హరేహే పాదసేవనం, శ్రీహరి పాదాలను సేవించుకోవటం అనే ఒకే ఒక కారణం ఉంది. ఏ మంచి కోరిక కోరుకున్నా సరే అది తీరటానికి ఉండేటువంటి ఒకే ఒక ఉపాయం ఆ శ్రీహరి పాదాలను సేవించుకోవటం. ఇది నీకే కాదు, అందరికీ వర్తించేదే. నీ తల్లి నీకు చెప్పింది మాత్రమే కాదు, నీ కోరిక తీర్చేదే కాదు, ఎవరి తల్లి అయినా సరే చెప్పవలసిందిదే, ఎవరి కోరికనైనా తీర్చుకోవలసిన దానికి సాధనం ఇదే. ధర్మార్థ కామమోక్షాఖ్యం య ఇచ్చేత్ శ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం అని మహర్షి గారు అన్నారు. అందుకని నువ్వు అనుకున్నట్లుగా నీకున్న పట్టుదలకు తగ్గట్లుగా తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే అని. తత్ నీకు పట్టుదలుంది, తల్లి మాట విందామనుంది, తపస్సు చేద్దామనుంది, ఎవరూ అందుకోని పదవిని అందుకోవాలి అనేటువంటి తపన ఉంది కాబట్టి ఓకే చెయ్యి, వెళ్ళు. తాత పిల్లవాడా గచ్చ, వెళ్ళు. భద్రంతే, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. భద్రంతే, కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అంటే యమునాయాస్తటం శుచి, పరమ పవిత్రమైనటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళు. ఆ యమునా నదీ తీరంలో పుణ్యం మధువనం యత్ర, చాలా పుణ్యమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మధువనం అనే పేరుతో ఉండే ఒక అడవి ఉంది. ఆ అడవికి వెళ్ళు. పుణ్యం మధువనం యత్ర, ఆ మధువనంలో సాన్నిధ్యం సర్వదా హరేహే, శ్రీహరి సాన్నిధ్యం ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది. అలాంటి చోట తపస్సు మొదలుపెట్టావంటే తొందరగా దక్కుతాడు ఆయన. సహజంగానే యమునా తీరం పవిత్రమైనటువంటి తీరం, అందులోనూ మధువనం, శ్రీహరి సాన్నిధ్యం ఎప్పుడూ ఉండేటువంటి మధువనం. అలాంటి చోట్లకు వెళ్ళి నువ్వు ఇలా పట్టుదలగా గనక తపస్సు చేశావంటే భద్రంతే, నీకు మంచి జరిగి తీరుతుంది, నువ్వు అనుకున్నది నువ్వు సాధించి తీరుతావు. కాబట్టి వెళ్ళు, నీకేం భయం లేదు. తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే అని మహర్షి గారు చెప్పారు. అయితే నీ తల్లి సామాన్యురాలు కాదు, చిన్న మాటలతో చాలా పెద్ద సాధన చెప్పింది. ఆవిడ చెప్పింది యోగ మార్గంలో శ్రీహరిని పట్టుకునే మార్గం. యోగ సాధన చేసుకుంటూ యోగ సాధన ద్వారా శ్రీహరిని పట్టుకుని ఆయన ద్వారా కోరిన కోరికలను తీర్చుకునే దారి. ఆ దారికి ఆవిడ చెప్పిందే ఫైనల్, ఇంకా పెద్దగా జోడించవలసింది ఏమీ లేదు. కానీ ఆ దారిలో మనం పట్టుకోవలసినటువంటి అంశాలని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే నీకు ఆయన తొందరగా అందుతాడు. యోగ మార్గం కదా, ఆవిడ చెప్పింది కదా, మనసులో ఏ భావాలని ఉంచుకోవద్దు, నిజధర్మ భావితే, సద్ధర్మాలతో మనస్సును పరిశుద్ధంగా ఉంచుకుని ఆ మనస్సులో పరమాత్మను చూసుకో అని చెప్పింది కదా. ఆవిడ చెప్పింది సమాధి స్థితిలో పరమాత్మను చూడు, సమాధి స్థితిలో ఆ శ్రీహరిని చూడు అని చెప్పింది. ఆ సమాధి స్థితి రావాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటికి యోగ శాస్త్రంలో అష్టాంగాలు అని పేరు. సమాధి అనేది అందులో చివరి అంగం, మిగతా అంగాలు వాటిని నువ్వు సాధించాలి.
కానీ నీకున్న వయస్సుకి నువ్వు ఉన్న పరిస్థితులకి అన్ని అంగాలు నీకు అక్కర్లేదు, నీకు కుదరవు కూడాను. కాబట్టి కొన్ని అంగాల మీద జాగ్రత్తగా దృష్టి పెట్టు. ఆ అంగాల్లో యమాలు నియమాలు అనేవి ఉన్నాయి. అహింస, సత్య, అస్తేయ, సంతోష, బ్రహ్మచర్యాలు అనేటువంటి కొన్ని యమాలు, కొన్ని నియమాలు ఇవన్నీ ఉన్నాయి కదా. శౌచ, సంతోష, స్వాధ్యాయ, తప ప్రణిధాన, ఈశ్వర ప్రణిధానాలు అనేటువంటివి ఉన్నాయి కదా. అవన్నీ కూడా అన్నీ నీకు వర్తించే అవకాశం లేదు, కొన్నే నీకు వర్తిస్తాయి. నువ్వు చిన్నపిల్లవాడివి కాబట్టి బ్రహ్మచర్యం సహజంగానే నీకు అబ్బుతుంది. ఈ స్థేయం, దొంగతనం లాంటివి నీకు ఇంకా తెలియని కూడా తెలియవు, కాబట్టి వాటి గురించి ఆలోచించనక్కర్లేదు. అబద్ధం చెప్పడం అనేది నీకు ఇంకా చేత కాదు, కాబట్టి సత్యం చెప్పాలి అని నీకు చెప్పనక్కర్లేదు. అందులో మాట్లాడుకోవడానికి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి అబద్ధాలు చెప్పే అవకాశమే ఉండదు. కబుర్ల రాయుళ్ళు ఎవరు నీకు అక్కడ కలవరు, కాబట్టి అలాంటివన్నీ నీకు చెప్పనక్కర్లేదు. ఒక్క విషయం మాత్రం చూసుకో. స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కృత్వోచితాని నివసన్ ఆత్మన కల్పితాసన. శౌచం అనేది చాలా ప్రధానం యోగాంగాలలో. ఆ శౌచాన్ని విడవకుండా జాగ్రత్తగా చూసుకో. ఎలా చూసుకోవాలి అంటే స్నాత్వా, మొదలు శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండు స్నానం ద్వారా. శరీరాన్ని స్నానం ద్వారా శుద్ధి ఎక్కడ చేసుకోవాలి అంటే కాళింద్యా సలిలే, ఆ యమునా నది జలాల్లో రోజు స్నానం చేస్తూ ఉండు. శివే, అది చాలా మంచి నీరు, అవి పాపాలను పోగొట్టేటువంటి నీళ్లు. ఆ నీళ్ళలో రోజు స్నానం చేస్తూ ఉండు. ఎలాగా? అనుసవనం, ప్రతి పూట అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అనేటువంటి 3 పూట్ల, లేదా పొద్దున మధ్యాహ్నం అనే 2 పూట్ల కానీ నువ్వు స్నానం చేస్తూ ఉండు. స్నాత్వా అనుసవనం తస్మిన్, నువ్వు ఎలాగో యమునా తీరానికే వెళుతున్నావు కాబట్టి ఆ యమునా నదిలో కాళింద్యా సలిలే శివే, ఆ నీళ్లలో, ఆ పవిత్రమైనటువంటి జలాల్లో రోజు స్నానం మాత్రం తప్పనిసరిగా చెయ్యి. స్నానం చేసిన తర్వాత కృత్వోచితాన్ని, నువ్వు 5 ఏళ్ల వాడివి, ఇంకా ఉపనయనం కాలేదు, సంధ్యావందనాలు లేవు, ఏమీ లేవు కాబట్టి ఏదో నీకు చిన్నప్పటి నుంచి స్నానం చేసిన వెంటనే ఏదో దేవుడికి దండం పెట్టుకోమనో ఏదో మాట చెప్తారు కదా, ఆ చెప్పినవన్నీ ఏవో చేసుకో. కృత్వా ఉచితాన్ని, ఉచితాన్ని కృత్వా నివసన్, ముందు నువ్వు ఉండటానికి ఒక స్థిరమైన ప్రాంతాన్ని ఎంచుకో. కాస్త ఎత్తు పల్లాలు లేనటువంటి ప్రాంతము, అవి ఇవి మీద పడిపోయేటువంటి ప్రమాదం లేనటువంటి ప్రాంతము, దాన్ని ఎంచుకో. నివసన్ ఆత్మన కల్పితాసన, ఆ ప్రాంతంలో ఎక్కువ సౌకర్యాలను చేసుకోవాలి అని చూడద్దు. ఆ కట్టె తీసుకొచ్చి ఏదో గుడారాలు కట్టుకుని అక్కడ ఏదో అగ్గి పెట్టుకుని ఇలాంటి కాలక్షేపాలు ఏం చేయొద్దు. ముందు ఆ ఎగుడు దిగుడు లేని ప్రాంతంలో ఆసనం అనేదాన్ని ఏర్పాటు చేసుకో. చైలాజన కుశోత్తరం అనే తీరులో ఎంత వీలైతే అంత జాగ్రత్తగా కదలకుండా, ఎత్తు పల్లాలు లేకుండా ఆసనాన్ని ఏర్పాటు చేసుకో. ఆ ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కల్పితాసన, దాంట్లో నీకు సౌకర్యంగా ఉండేటువంటి ఏదో ఒక ఆసనంలో కూర్చోవటం అనేదాన్ని నేర్చుకో. ఆసనం ఏర్పాటు చేసుకోవటం ఎంత ముఖ్యమో, ఏర్పాటు చేసుకున్న ఆసనంలో కూర్చోవటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సరిగ్గా కూర్చోవటం అనేది అలవాటు చేసుకో. స్వస్తికాసనమో పద్మాసనమో ఏ ఆసనం వీలుగా ఉంటే ఆ ఆసనంలో కూర్చో. స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కృత్వోచితాని నివసన్ ఆత్మన కల్పితాసన అని యమ నియమ ఆసనాలను సాధించు. ఆసనం ప్రధానం, నీ వరకు యమ నియమాల్లో అంత పట్టు అక్కర్లేదు. యమ నియమాలు కాస్త ముదిరిపోయిన వాళ్ళకి, ముదురు బెండకాయలకు అవసరము. నీలాంటి చిన్నపిల్లవాడికి యమ నియమాల మీద పెద్దగా పట్టక్కర్లేదు, సహజంగానే అబ్బినట్లే. నువ్వు ఆసనం మీద దృష్టి పెట్టు. ఆసనం మీద దృష్టి పెట్టిన తర్వాత ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియ మనోమలం శనైర్వ్యుదస్య అభిధ్యాయేత్ మనసా గురుణా గురుం అని ఎక్కువ ఆసనాల మీదే ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాణాయామం ప్రారంభించు. ప్రాణాయామం చేసుకో. ఆ ప్రాణాయామం త్రివృత అంటే రేచక, పూరక, కుంభకాలు అని 3 రకాలుగా ఉంటాయి కదా. 3 రకాల ప్రాణాయామాలను చక్కగా చేసుకో. లేదా 3 సార్లు ప్రాణాయామం చెయ్యి. 3 సార్లు ప్రాణాయామం చేయమని చెప్తారు కదా, 3 సార్లు ప్రాణాయామం చెయ్యి. త్రివృత
ఇది చేస్తే నీకు ప్రాణ ఇంద్రియ మనోబలం శనై వ్యుదస్య అనేది తెలుస్తుంది. నీ ప్రాణాలలో ఉండేటువంటి మాలిన్యాలు, నీ ప్రాణాలు పంచప్రాణాలలో ఉండేటువంటి మాలిన్యాలు నీ అదుపులో ఉండకపోవటం అనేది క్రమంగా పోతుంది. నీ ఇంద్రియాలు నీ మాట వినకపోవటం అనేది కూడా క్రమంగా పోతుంది. నీ మనస్సు నీ అదుపులో ఉండకపోవటం అనేది కూడా క్రమంగా పోతుంది. శనై వ్యుదస్య. ఇక్కడ మాత్రం నిదానంగానే చెయ్యి, హడావిడి పడద్దు. ప్రాణాయామం విషయంలో హడావిడి పడకూడదు. నిదానంగా ఈ పని చెయ్యి. ఈ ప్రాణాయామం సరిగ్గా నువ్వు చేసావా, చేస్తే నీకు ప్రత్యాహారం కూడా వచ్చేస్తుంది. విషయాల మీద నుంచి ఇంద్రియాలను వెనక్కి తీసుకోవటం అనేటువంటి ప్రత్యాహారం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రాణేంద్రియ మనోమలాలు పోయినాయి కాబట్టి, నీ ఇంద్రియాలు నీ మనస్సు నీ మాట వినే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి రమ్మంటే వెనక్కి వచ్చేస్తాయి. ప్రత్యాహారం నీకు తొందరగా లభిస్తుంది. ప్రత్యాహారం అనేది వచ్చేసిన తర్వాత ఇంతవరకు కొంచెం నిదానంగా ఉన్నా పర్వాలేదు. ప్రత్యాహారం వచ్చిన తర్వాత మాత్రం ఆలస్యం చేయకూడదు. అభిధ్యాయేత్, వెంటనే ధారణ అనే దాన్ని మొదలు పెట్టాలి. దేశబంధశ్చిత్తస్య ధారణ అని కదా. మనసు లోపలికి వచ్చేసింది, ఇంద్రియాలన్నీ వాటి శక్తులన్నిటినీ ఉడగబెట్టుకుని లోపల కూర్చున్నాయి. ఆ శక్తి మొత్తం మనస్సుకి సంక్రమించింది, మనస్సు ప్రబలమైపోయింది. ఎలా తలుచుకుంటే, ఏ విషయాన్ని తలుచుకుంటే ఆ విషయం మీద నిలవగలిగే, ఆ విషయాన్ని ఆలోచించుకునేటువంటి శక్తిని పుంజుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మనస్సు శక్తి మొత్తాన్ని వాడి అభిధ్యాయేత్, ఒక ధ్యేయమైన విషయం మీదకు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ధారణ అనే దాన్ని చేయాలి. ఈ దశలో మనస్సు గురుణ చాలా బరువైంది అయిపోతుంది. ఎన్నో శక్తులను, కొత్త శక్తులను పుంజుకుని ఉంటుంది. ఒకవైపు ప్రాణాయామం ద్వారా సమకూరిన శక్తి, మరొక వైపు ప్రత్యాహారం ద్వారా మిగతా ఇంద్రియాల శక్తిని కూడా లాగేసుకున్నటువంటి శక్తి. ఇలాంటి శక్తి మనసుకు సమకూరి ఉంటుంది. సో మనసు బరువుగా ఉంటుంది, మనసు ధీరంగా ఉంటుంది. ఏ విషయం మీదకి మళ్ళిస్తే ఆ విషయం మీద కుదురుకునేటట్లు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ధారణను నిలబెట్టాలి. అభిధ్యాయేత్ మనసా గురుణ. ఎలా నిలబెట్టాలి అంటే, మిగతా వాళ్ళకైతే ముందు గురువుని ధ్యానం చేసుకో, ఒకసారి గురువు గారికి దండం పెట్టుకో అని చెప్తాము. కానీ నీ విషయంలో నీకు గురువు కూడా ఆ శ్రీహరే అని అనుకుని ఆ గురు నమస్కారం కూడా ఆ శ్రీహరికే చేసేసుకో. ఆ ధారణలోనే ఈ గురువుని శ్రీహరిని లేదా శ్రీహరిని గురువుగా భావించి ఆయన్నే ఉంచేసుకో. ధారణలో కూడా నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. గురు నమస్కారం చేయటం అనేదాన్ని కూడా పెట్టుకోవద్దు. ఆ గురువుగా శ్రీహరినే ధ్యానించి ఆయన మీదే మనస్సు పెట్టేసేయి. ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియ మనోమలం శనైర్వ్యుదస్య అభిధ్యాయేత్ మనసా గురుడా గురుం అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఇంకొక తీరులో చూసుకోవాలి అంటే, ఆ శ్రీహరి గురు చాలా బరువైన వాడు. బరువైనటువంటి ఆ శ్రీహరి తేలికగా ఎక్కడికి పడితే అక్కడికి పారిపోయే మనస్సుల్లో ఉండలేడు, సరిపోదు. మనస్సుని ఇంత కష్టపడి నిలబెడితే మనస్సుకు కూడా ఆ శ్రీహరి వచ్చి నిలబడితే తట్టుకునేంత బలం వస్తే అప్పుడు నిలబెట్టుకోగలము, అప్పుడు నిలబెడతాడు. అది ప్రాణాయామము ప్రత్యాహారము ఈ రెండిటి ద్వారా సమకూరుతుంది. ఆ సమకూరినప్పుడు మనస్సుకి గురుత్వం అంటే ఆ గురువుని మనసులో భరించగలిగినటువంటి శక్తి అనేది కూడినప్పుడు వెంటనే ఆ పని చేసేయి అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియ మనోమలం శనైర్వ్యుదస్య అభిధ్యాయేత్ మనసా గురుణా గురుం అని. ధారణ ఎలా చేయాలి అనేది చాలా పెద్ద విషయం, చాలా చాలా పెద్ద విషయం. ఇదే కీలకమైన విషయం. మీ తల్లిగారు సమాధి స్థితిని ఒక్కదాన్ని గురించే చెప్పింది. ఆ సమాధి స్థితికి వెళ్ళాలి అంటే మొదలు ధారణ అవ్వాలి, ధారణ అయిన తర్వాత ధ్యానం రావాలి, ధ్యానం తర్వాత సమాధి స్థితి, ధారణా ధ్యాన సమాధులు అని కదా వరస. కాబట్టి ధారణ చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ ధారణను గురించి నేను 6 శ్లోకాల్లో చెప్తాను, జాగ్రత్తగా విను అని మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనేక్షణం సునాసం శుభ్రువం చారు కపోలం సురసుందరం అనే తీరులో ఆయన మీద ధారణ మొదలు పెట్టుకోవాలి. ప్రసాదాభిముఖం
ఆ శ్రీహరి తాలూకు రూపాన్ని మనసులో ఉంచుకునేటప్పుడు ఆయన అనుగ్రహానికి సిద్ధంగా ఉన్నట్లుగా మొదలు ఊహించుకుని పెట్టుకోవాలి. ప్రసాద అభిముఖం, అనుగ్రహాన్ని ఇవ్వటానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నట్లు ఉండాలి. శశ్వత్ ప్రసన్న వదనే క్షణం, ధారణ మొదలుపెట్టిన మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు కూడా మొత్తం ఆయన ప్రసన్న వదన ఈ క్షణం, ప్రసన్నమైన వదనంతోనూ ప్రసన్నమైన కళ్ళతోనూ చూస్తున్నాడు అన్నట్లే ఉండాలి. ఆయన ముఖం, ధారణలో మనం లోపల చిత్రీకరించుకునేటువంటి ముఖం ప్రసన్నంగా ఉండాలి. ఆ ముఖంలో ప్రధానమైనటువంటి కళ్ళు ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్న వదనే క్షణం. సునాసం, ఆయన ముక్కు అందంగా ఉండాలి. శుభ్రువం, ఆయన యొక్క కనుబొమ్మలు అందంగా ఉండాలి. చారు కపోలం, ఆయన కపోలాలు చెంపలు అవి చక్కగా ఉండాలి. చారు కపోలం. సురసుందరం, దేవతలందరిలోకి చాలా సుందరుడుగా ఉన్నాడు అనేటువంటి భావనతో చూడాలి. మానవుల కంటే దేవతలు సుందరంగా ఉంటారు అని ఒక అంచనా మనం ఎవరం చూడలేదు కాబట్టి మనకి తెలియదు. ఉంటారు, ఉండొచ్చు అని ఒక అంచనా. ఆ అంచనా నిజమైతే ఆ దేవతలందరిలోకి కూడా ఈయనే సుందరుడిగా ఉంటాడు అనేటువంటి భావన ఉండాలి. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనే క్షణం, సునాసం శుభ్రువం చారు కపోలం సురసుందరం. తరుణం రమణీయాంగం అరుణోష్ఠేక్షణాధరం, ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవం అనే తీరులో ఆయన రూపం ఉండాలి. తరుణం, ఆయన మంచి వయస్సులో ఉన్నట్లుగా, మధ్య వయస్సులో ఉన్నట్లుగా భావన చేయాలి. రమణీయాంగం, ఆయన శరీరంలో ఉండేటువంటి ప్రతి అంగము కూడా చాలా అందంగా ఉంది అనే భావనే చేసుకోవాలి. అరుణ ఓష్ఠ ఈక్షణ అధరం, ఆయన కింది పెదవి పై పెదవి, ఓష్ఠము అధరము, ఓష్ఠం అంటే పై పెదవి, అధరం అంటే కింది పెదవి, ఈ రెండు ఎర్రగా ఉన్నాయి అని చూసుకోవాలి. ఆయన ఈక్షణం అంటే ఆయన కనులు, ఆ కనుల కొనలు చివరి భాగాలు వాటిల్లో కూడా ఎర్రటి జీరలు ఉన్నాయి అనే సంగతి చూసుకోవాలి. ఆ జీర కనిపించాలి. అరుణోష్ఠేక్షణ ఆధరం. దీనికి తోడు ప్రణతాశ్రయణం, ఎవరైనా సరే దండం పెడితే వాళ్ళకి ఆశ్రయంగా ఆయన నిలుస్తాడు అనేటువంటి భావన కూడా ఆ రూపంలో రావాలి, ఆ రూపాన్ని చూస్తుంటే రావాలి. నృమ్ణం అంటే అందరికీ సుఖాలను ఇచ్చేవాడిగా ఆయన రూపం ఉండాలి. నృమ్ణం అందరికీ సుఖాలను ఇవ్వటం మాత్రమే కాదు, ఎవరికి ఏ పురుషార్థాలను ఇవ్వాలన్నా సరే, ఎవరికి ఏ కోరికలను తీర్చాలన్నా సరే, ఆ కోరికలన్నీ కూడా ఆయనలో దాగి ఉన్నాయి, వాటన్నిటికీ ఆయన నిధి అన్నట్టు ఉండాలి. ప్రణతాశ్రయణం నృమ్ణం. శరణ్యం, ఎవరైనా ఆయన్ను శరణు పెడితే వాళ్ళను రక్షించేవాడిలాగా ఆయన నీకు కనిపించాలి, ఆ రూపం అలా కనిపించాలి. శరణ్యం. కరుణార్ణవం, మొత్తం ఒక దయని సముద్రంతో గనక పోల్చుకుంటే ఆ సముద్రమంతా కూడా ఆయనలో ఇమిడి ఉన్నట్లుగా ఉండాలి. దయా సముద్రుడుగా నువ్వు చిత్రీకరించుకునేటువంటి రూపం ఉండాలి. తరుణం రమణీయాంగం అరుణోష్ఠేక్షణాధరం, ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవం అనే తీరులో ఈ ధారణారూపం ఉండాలి. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం, శంఖ చక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజంగా కూడా ఈ రూపం ఉండాలి. శ్రీవత్సాంకం ఘనశ్యామం, ఆయన ఏ రంగులో ఉంటాడు అంటే ఘనశ్యామం, బాగా వర్షించేటువంటి మేఘం ఏ రంగులో ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు. ఘనశ్యామంగా ఉన్నా సరే ఆయన ఎద మీద ఉండేటువంటి శ్రీవత్సం అనే పేరుతో ఉండే పుట్టుమచ్చ కనిపించాలి. శ్రీవత్సాంకం ఘనశ్యామం. దీనికి తోడు పురుషాకృతితోనే ఆయన కనిపించాలి. నువ్వు ఏ ఆకారంలో ఉన్నావో అదే ఆకారంలో ఆయన్ని కూడా చూసుకోవాలి. పురుషం వనమాలినం, వనమాలను తులసి పుష్పాలతో కలిపినటువంటి వనమాలను వేసుకున్నట్లుగా ఆయన కనిపించాలి. ఆయనకి 4 భుజాలు ఉన్నట్లుగా కనిపించాలి. చతుర్భుజం, ఎలాంటి 4 భుజాలు? శంఖ చక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజం. ఒక్కొక్క చేతిలోనూ శంఖము, చక్రము, గద, పద్మము అనేటువంటి 4 ఉండేటట్లుగా 4 చేతులు, ఆ చేతుల తాలూకు భుజాలు మొత్తం
మొత్తం కనిపించాలి. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖ చక్ర గదాపద్మై అభివ్యక్త చతుర్భుజంగా ఆ రూపం ఉండాలి. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీత కౌశేయ వాససంగా కూడా ఆ రూపం ఉండాలి. కిరీటినం ఆయనకి మంచి కిరీటం ఉండాలి. కుండలినం ఆయన చెవులకి కుండలాలు ఉండాలి. కేయూర వలయాన్వితం ఎక్కడికక్కడ ఆయనకి ఉండవలసినటువంటి కేయూరాలు, ఆయా ఆభరణాలు, కంకణాలు అన్నీ కూడా ఆయా స్థానాల్లో చక్కగా అమరి ఉండేటట్లుగా రూపం ఉండాలి. కౌస్తుభాభరణగ్రీవం ఆయన మెడలో కౌస్తుభం అనే పేరుతో పెద్ద మణి ఉంటుంది. ఆ మణి స్పష్టంగా కనిపించాలి. మణి స్పష్టంగా కనిపిస్తే సరిపోదు, కౌస్తుభాభరణగ్రీవం ఆ మణికి, కౌస్తుభం అనేటువంటి మణికి ఆభరణంగా ఈ మెడ ఉంది, మణి కంటే అందంగా ఆయన మెడ ఉంది అని కనిపించాలి. మెడలో మణి కనిపించడం అని కాదు, మణి కంటే అందంగా ఆయన మెడ కనిపించాలి. కౌస్తుభాభరణ గ్రీవం మెడ కనిపించాలి. ఆ మెడ ఈ మణితో సహా కనిపించాలి, మణి కంటే అందంగా కనిపించాలి. కౌస్తుభాభరణ గ్రీవం పీత కౌశేయ వాససం పట్టుపట్ట బంగారు రంగులో ఉండేటువంటి పట్టుపట్ట కట్టుకున్నట్లుగా ఆ రూపం ఉండాలి. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీత కౌశేయ వాససంగా ఆ రూపం ఉండాలి. కాంచీ కలాపపర్యస్తం లసత్ కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనంగా ఆ రూపం ఉండాలి. నీ మనసులో నువ్వు చిత్రించుకునేటువంటి ఆ ధారణా రూపం కాంచీ కలాప పర్యస్తం పట్టుపట్ట మీద బంగారు మొలతాడు చుట్టినట్లుగా చక్కగా కనిపించాలి. ఆ బంగారు మొలతాడు కేవలం నీ కంటి చూపు ఆనినట్లుగా అంతవరకు కనిపిస్తే సరిపోదు, బంగారు మొలతాడు చుట్టూ కనిపించాలి. అన్ని డైమెన్షన్స్లోనూ ఆ బంగారు మొలతాడు కనిపించాలి. కాంచీ కలాప పర్యస్తం అన్ని డైమెన్షన్స్లోనూ కనిపించాలి. లసత్ కాంచన నూపురం ఆయన కాలికి అందెలు కనిపించాలి. ఆ అందెలు బంగారంతో చేసినవి అని కూడా కనిపించాలి. కాళ్ళకి లేదా నడుము కంటే కింద భాగంలో ఎక్కడ బంగారం వేసుకోకూడదు అని నియమం మనుషులకు ఉంది, ఆయనకి లేదు. ఆయనకు ఆ భయము లేదు. నడుము కంటే కింద భాగంలో బంగారం వేసుకుంటే, కాళ్ళకి బంగారం ఏమైనా తొడుక్కుంటే లక్ష్మీదేవి తర్వాత ఏమైనా అనుగ్రహించదేమో అనే భయం ఆయనకి లేదు. అందుకని ఆయన కాళ్ళకు కూడా బంగారపు అందెలే వేసుకుని ఉంటాడు. ఆ బంగారు అందెలు కనిపించాలి. లసత్ కాంచన నూపురం దర్శనీయతమం చూసిన కొద్దీ చూడాలనిపించాలి. చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి రూపంలో మనసులో ఆయన ఉండాలి. కానీ శాంతం చాలా శాంతంగా ఉండాలి. మనోనయన వర్ధనం చూసిన కొద్దీ మనస్సుకి, ఆ మనస్సులో ఉండేటువంటి నేత్రాలకి ఒక పోషణం అనేది అందేటట్లుగా ఉండాలి. మనస్సుకి కానీ లేదా నేత్రాలకు కానీ మనోనేత్రాలకు కానీ ఏదైనా ఒక విషయాన్ని చూస్తూ ఉంటే బోర్ కొట్టి ఆగిపోవటం అనేది అలవాటు ఉంది. ఎందుకంటే విషయాన్ని చూస్తూ చూస్తూ ఉండగా ఆ మనస్సుకి మనోనేత్రానికి సంతోషం అనేది పోతుంది, ఆ స్వభావం ఉంది. ఈ రూపం మీద మాత్రం అలాంటి స్వభావం పనిచేయనివ్వకూడదు. ఆ రూపాన్ని చూస్తూ ఉండగా మనస్సుకు ఇంకా ఇంకా సంతోషం పెరుగుతున్నట్లుగాను, మనస్సు ఇంకా చూడాలని అనుకుంటోంది అనుకున్నట్లుగాను, మనస్సు ఇంకా కూడా ఏకాగ్రంగా ఆ రూపం మీద నిలిచేటట్లుగాను రూపాన్ని చిత్రీకరించుకోవాలి. ఆ రూపం మీద మనస్సును నిలబెట్టాలి. కాంచీ కలాపపర్యస్తం లసత్ కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం పద్భ్యాం నఖమనిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్ణ్యం ఆక్రమ్య ఆత్మన్యవస్థితం. ప్రతి అంశము స్పష్టంగా తెలియాలి. ఎంత స్పష్టంగా తెలియాలి అంటే పద్భ్యాం పాదాలు రెండు కనిపించాలి. ఆ పాదాలకుండే వేళ్ళు విడివిడిగా 10 కనిపించాలి. ఆ వేళ్లకుండేటువంటి గోళ్ళు కనిపించాలి, నఖాలు. ఆ గోళ్ళు మణుల్లాగా కనిపించాలి. నఖమణి శ్రేణ్య ఆ నఖాలు అనేటువంటివి ఏవో మణులన్నీ పొదిగి పెట్టారు వరసగా, 5 ఇటు 5 అటు అని 2 వైపులా మణుల్ని పొదిగారు అన్నట్లుగా ఉండాలి. నఖమణి శ్రేణ్య విలసద్భ్యాం ఆ మణులతో పొదిగినటువంటి పాదాలు చాలా అందంగా ఉన్నాయి
అన్నట్లు తెలియాలి. దానితో పాటుగా ఈ పాదాల గుండానే ఈయన సమర్చతాం, తనను అర్చించేటువంటి భక్తుల తాలూకు హృత్ పద్మ కర్ణికాధిష్ణ్యం ఆక్రమ్య ఆత్మన్యవస్థితం అన్నట్లుండాలి. భక్తుల తాలూకు హృదయం అనేటువంటి పద్మం, ఆ పద్మంలో ప్రధానమైనటువంటి మధ్య భాగం కర్ణిక, ఆ కర్ణిక అనేది ఒక ధిష్ణ్యం స్థానం. ఆ స్థానాన్ని ఈయన ఈ పాదాల ద్వారానే చేరి దాన్ని ఆక్రమ్య, దాని మీద ఆ పాదం మోపి అక్కడే స్థిరంగా నుంచుని ఉంటున్నాడు. హృత్ పద్మ కర్ణికాధిష్ణ్యం ఆక్రమ్య ఆత్మని, మనస్సుల్లో అవస్థితం ఉంటున్నాడు అనే తీరులో ధారణ చేసుకోవాలి. మిగతా వాళ్ళ అని అనుకోకూడదు, ఆత్మని నీ మనస్సులో ఇలా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ రూపంలో ఆయన్ని ధారణ చేసుకోవాలి. పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం హృత్ పద్మ కర్ణికాధిష్ణ్యం ఆక్రమ్య ఆత్మన్యవస్థితం అనే తీరులో ఉండాలి. ఇలా ఈ రూపం మీద గనక నువ్వు ధారణ ప్రారంభిస్తే, ఈ ధారణ నిలిస్తే, కొనసాగితే నీకు ధ్యానం అనేది అమరుతుంది. ధ్యానానికి వచ్చేసరికి స్మయమానం అభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేన ఏకభూతేన మనసా వరదర్షభం అని ధ్యానానికి వచ్చేసరికి ఈ రూపంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని వదలకుండా పట్టుకోవాలి. పట్టుకోవడంతో పాటుగా స్మయమానం అభిధ్యాయేత్, ఆయన చిరునవ్వుతో ఉన్నట్లుగానే ధ్యానం చేసుకోవాలి. స్మయమానం అభిధ్యాయేత్, ఆయన నవ్వేటప్పుడు సానురాగావలోకనం, ప్రేమగా చూస్తూ నవ్వుతున్నాడు అన్నట్లుగానే రూపం ఉండాలి. ఆ రూపం మీదే ధారణ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. దాంతోపాటు ధ్యానం కూడా నిలుపుకోవాలి. ధ్యానం దగ్గరకు వచ్చేసరికి నియతేన ఏకభూతేన, ధ్యానం అనేది ధారణ ఎంత బలంగా ఉంటే అంత బలంగా కుదురుకుంటుంది కదా. ఆ ధారణను ఆ విషయం మీద సరిగ్గా అలవాటు చేసుకుని నియతైన ధారణ ద్వారా ఆ రూపం మీద మనసును సుస్థిరం చేసుకుని నియతైన ఏకభూతైన ధారణ ద్వారా మనసుని ఆ రూపం మీద ఏకాగ్రంగా మలచుకుని ఏకభూతైన మనసును అక్కడ ఉంచి ధ్యానం చేసుకోవాలి. నీ మనసులోనే ఒక రూపాన్ని చెక్కుకోవాలి. ఆ చెక్కుకున్న రూపం మీద నీ మనసు నిలబడేటట్లుగా నువ్వే ధారణను ప్రాక్టీస్ చేసుకోవాలి. నిలబడిన తర్వాత, స్థిరత్వం వచ్చిన తర్వాత, ఏకభూతేన అని అనుకున్న తర్వాత ఆ మనస్సుతో ధ్యానం చేయటం అనేది ప్రారంభించాలి. వరదర్షభం, వరాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఆ వరాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన శ్రేష్ఠుడు అనే అంశాన్ని జోడించుకుంటే జోడించుకోవచ్చు. కానీ ఇది వాస్తవ స్థితి. వరదర్షభం, వరాలిచ్చే వాళ్ళలో శ్రేష్ఠుడైన వాడు ఈ శ్రీహరి. ఆయన్ని ఈ రూపంలో నువ్వు ధ్యానం చేసుకోవాలి. స్మయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్షభం. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే అనే తీరులో మీ తల్లిగారు చెప్పినటువంటి సమాధి స్థితి ఇప్పుడు కుదురుతుంది. ఏవం, నేను చెప్పినట్లుగా స్నానంతో మొదలుపెట్టి వరుసగా చేసుకుంటూ వచ్చావా? భగవతో రూపం, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని నేను చెప్పినట్లుగా ధ్యానంతో మనసులో, ధారణతోనూ ధ్యానంతోనూ మనసులోనూ నిలుపుకున్నావా? అందులోనూ సుభద్రం, భద్రాలు మంచి వాటన్నిటిలో కల్లా కూడా సుభద్రం, చాలా గొప్ప మంచిదైనటువంటి ఆ రూపాన్ని నువ్వు మనసులో ధ్యానం చేసుకున్నావా? చేసుకుంటే ధ్యాయతో మనః, అలా ధ్యానం చేసుకునేటువంటి నీ మనస్సు నిర్వృత్యా పరయా తూర్ణం సంపద్యతే, తనలో ఉండేటువంటి భేదభావనలను విడిచిపెట్టేస్తుంది. మనసుకు ఉండేటువంటి ప్రధానమైన లోపం భేదభావనలు. ఆ భేదభావనలు ఈ ధ్యాన స్థితిలో కూడా కొంత అడ్డుకుంటూ ఉంటాయి. నేను ధ్యానం చేసేవాడిని, ఆయన ధ్యేయుడు, మా ఇద్దరి మధ్య ఉండేటువంటి ఈ ధ్యాన సంబంధం అనేటువంటి భావన మనస్సుకి వదలదు. అలా వదలని ఆ రోగం కూడా ఆ దశలో నిర్వృత్యా పరయా, ఇవన్నీ కూడా పోతాయి. నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన కానీ, ఈయన ధ్యేయం అనేటువంటి భావన కానీ, ధ్యానం జరుగుతోంది అనే భావన కానీ ఏమీ మిగలవు. నిర్వృత్యా పరయా తూర్ణం సంపద్యతే,
ఆ అన్నీ విడిచిపోయిన తర్వాత కేవలం ధ్యేయైక మాత్రం, కేవలం ఆ ధ్యేయ స్వరూపం మాత్రమే మిగులుతుంది. అదే సంపన్నం. ఆ సంపత్తి స్థితినే సమాధి స్థితి అంటారు. ఇలా సమాధి స్థితి అనేది వచ్చేస్తే న నివర్తతే, ఆ మనసు ఇంకా కదలదు, చెదరదు, బెదరదు. అంతవరకు నీవి ధారణ ధ్యానం రెండిటిని ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే అని మహర్షి గారు చెప్తున్నారు. నీ తల్లి చెప్పింది ఇదే, నీ తల్లి చెప్పింది ఇదే సమాధి స్థితిని గురించి, నీ తల్లి చెప్పింది ఇదే రూపాన్ని గురించి. కానీ ఈ సమాధి స్థితికి రావాలి అంటే ఏం చేయాలి, ఈ రూపాన్ని మనసులో లిఖించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలను నేను చెప్పాను అని చెప్తున్నారు. ధ్రువుడు అనే ఆయన్ని ఇప్పుడు సీన్లో మనం ఉంచుకోనక్కర్లేదు. సీన్లో మనల్ని మనమే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ధ్రువుడికి ఉండేంత పట్టుదల లేకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ధ్రువుడేమో నేను అవినీతుణ్ణి, క్షాత్రం ధర్మం పేయుష అవి ఇవి అన్నాడు, నేను అసలే దెబ్బతినున్నాను, నా హృదయం చిల్లికుండలా తయారైంది అని చెప్పుకున్నాడు. అంత పరిస్థితి లేకపోయినా పర్వాలేదు, ఆయనంత పట్టుదల లేకపోయినా పర్వాలేదు. నారద మహర్షి గారు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని విషయాలనైనా మనం పట్టుకోగలిగితే, ఆయన చెప్పిన శమాన్ని పట్టుకోగలిగినా, లేదా ఆయన చెప్పిన మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అనే సూత్రం తాలూకు స్ఫూర్తిని పట్టుకున్నా, దాన్ని వ్యావహారికంగా పట్టుకున్నా, లేదా ఆయన చెప్పినటువంటి భగవద్ రూపాన్ని పట్టుకున్నా, ఆయన చెప్పిన యోగాంగాలను పట్టుకున్నా, దేన్ని పట్టుకున్నా సరే ధ్రువుడు అందుకున్న స్థితినేంటి, దానికంటే పైన స్థితిని అందుకోవటానికి కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ధ్రువుడు అందుకున్నది పెద్ద స్థానమేం కాదు, దానికంటే పైన ఉన్నది ఆ పరమాత్మ యొక్క స్థానం. ఆ పరమాత్మ స్థానాన్నే అందుకోగలిగినటువంటి దారిని నారద మహర్షి గారు చెప్పారు. కాబట్టి నారద మహర్షి గారు చెప్పిన దాన్ని ధ్రువుణ్ణి ఆ సీన్లోంచి తీసేసి మనల్ని మనం పెట్టుకుని, మనం దాన్ని విని వ్యావహారికంగానూ ఆయన చెప్పిన దాన్నే అనుసరించుకుని, పారమార్థికంగానూ ఆయన చెప్పిన దాన్నే మనసులో ఉంచుకుని సాధన చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 8వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః యస్య యద్దైవ విహితం సతేన సుఖ దుఃఖయోః ఆత్మానం తోషయన్ దేహి తమసః పారమృచ్ఛతి గుణాధికాన్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్ఛేత్ నతాపైరభిభూయతే ధ్రువ ఉవాచ సోయం శమో భగవత సుఖ దుఃఖ హతాత్మనాం దర్శితః కృపయా పుంసాం దుర్దర్శోస్మద్విధైస్తుయః అథాపి మే వినీతస్య క్షాత్రం ఘోరముపేయుషః సురుచ్యా దుర్వచో బాణైః న భిన్నే శ్రయతే హృది పదం త్రిభువనోత్కృష్టం
పదం త్రిభువనోత్కృష్టం జిగీషోస్సాధువర్త్మ మే జిగీషోస్సాధువర్త్మమే బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్ బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్ అన్యైరప్యనధిష్ఠితం అన్యైరప్యనధిష్ఠితం నూనం భవాన్ భగవతో నూనం భవాన్ భగవతో యోంగజః పరమేష్ఠినః యోంగజః పరమేష్ఠినః వితుదన్నటతే వీణాం వితురన్నటతే వీణాం హితార్థం జగతోర్కవత్ హితార్థం జగతోర్గవత్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్యుదాహృతమాకర్ణ్య ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహతం బాలం ప్రీతః ప్రత్యాహతం బాలం సద్వాక్యమనుకంపయా సద్వాక్యమనుకంపయా నారద ఉవాచ నారద ఉవాచ జనన్యాభిహితః పంథాః జనన్యాభిహితః పంథాః స వై నిశ్రేయసస్యతే స వై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవస్తం భగవాన్ వాసుదేవస్తం భజ తత్ప్రవణాత్మనా భజ తత్ప్రవణాత్మనా ధర్మార్థకామమోక్షాఖ్యం ధర్మార్థకామమోక్షాఖ్యం య ఇచ్ఛేచ్ఛ్రేయ ఆత్మనః య ఇచ్ఛేచ్ఛ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం కారణం పాదసేవనం తత్తాత గచ్చ భద్రంతే తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః సాన్నిధ్యం నిత్యదా హరేః స్నాత్వానుసవనం తస్మిన్ స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యాः సలిలే శివే కాళింద్యాः సలిలే శివే కృత్వోచితాని నివసన్ కృత్వోచితాని నివసన్ ఆత్మనః కల్పితాసనః ఆత్మనః కల్పితాసనః ప్రాణాయామేన త్రివృత ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియమనోబలం ప్రాణేంద్రియమనోబలం శనైర్వ్యుదస్యాభిధ్యాయేత్ శనైర్వ్యుదస్యాభిధ్యాయేత్ మనసా గురుణా గురుం మనసా గురుణా గురుం ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం ప్రసన్నవదనే క్షణం సునాసం శుభ్రువం చారు సునాసం శుభ్రువం చారు కపోలం సురసుందరం కపోలం సురసుందరం తరుణం రమణీయాంగం తరుణం రమణీయాంగం అరుణోష్ఠేక్షణాధరం అరుణోష్ఠేక్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్ణం ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవం శరణ్యం కరుణార్ణవం శ్రీవత్సాంకం ఘనశ్యామం శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం పురుషం వనమాలినం శంఖచక్రగదా పద్మైః శంఖచక్రగదా పద్మైః అభివ్యక్తచతుర్భుజం అభివ్యక్తచతుర్భుజం కిరీటినం కుండలినం కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం పీతకౌశేయవాససం కాంచీకలాపపర్యస్తం కాంచీకలాపపర్యస్తం లసత్కాంచననూపురం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం
మనోనయనవర్ధనం పద్భ్యాం నఖమణిశ్రేణ్యా పద్భ్యాం నఖమనిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్ణ్యం హృత్పద్మకర్ణికాధిష్ణ్యం ఆక్రమ్యాత్మన్యవస్థితం ఆక్రమ్యాత్మన్యవస్థితం స్మయమానమభిధ్యాయేత్ స్మయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం సానురాగావలోకనం నియతేనైకభూతేన నియతేనైకభూతేన మనసా వరదర్షభం మనసా వరదర్షభం ఏవం భగవతో రూపం ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయాతూర్ణం నిర్వృత్యా పరయాతూర్ణం సంపన్నం న నివర్తతే సంపన్నం న నివర్తతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః అష్టమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. హరకిరీటకేయూరకంకణఘనభూషణుడు ఆశ్రిత పోషణుండు లాలిత కాంచీకలాపశోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణిఘృణి చారు క్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడు అజుడు కమ్ర సౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచనను పురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు అని శ్రవ్యకావ్యం అయినప్పటికీ కూడా దృశ్యకావ్యంగా మన కన్నులకు కట్టినట్లుగా ఆ విశ్వాన్ని ఆక్రమించి ఉన్నటువంటి ఆ విష్ణు స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆయన ఆభరణాలని, ఆయన యొక్క అవయవాలన్నిటినీ కూడా ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనకు ఈ అధ్యాయంలో తెలుసుకునేటువంటి భాగ్యాన్ని తిరువెంకటనాథుడు శ్రీనివాస పరబ్రహ్మ మనకు అందించాడు. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో శ్రద్ధగా పఠించి నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళ పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు,
అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000